గఫూర్ గారి ఎలిగేషన్ అయిన తర్వాత యూ కెన్ స్పీక్ ప్లీజ్. గఫూర్ గారు ప్లీజ్. సార్ నేను క్లియర్ గా చెప్తున్నాను, వివేకానంద హత్య కేసులో అరెస్ట్ కాకుండా ఎవరు కాపాడినారు? అదృశక్తులు లేవా దాని వెనకాల? అట్లాగే అదాని కేసులో విచారణ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనక అదృశక్తులు లేవా? అట్లాగే అనేక విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. ఈవెన్ లిక్కర్ కేసులో కూడా సూత్రధారులు లేరు, ఇప్పుడు అయిపోయింది అది. కాబట్టి నేను మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తాను. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు లేకపోతే లిక్కర్ స్కామ్, దీంట్లో అదృశ్య శక్తులు అవి ఒక ఆస్పెక్ట్ అయితే 18 సంవత్సరాలు పరిశోధించి విచారించి అసలు నిందితుడు ఎవరో తెలియట్లేదని కేసు క్లోజ్ చేశారండి ఇవాళే. ఆయేషా మీరా ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే తలవంపులు ఇంకేమైనా ఉంటుందా ఈ దేశ? ఒకటి వాస్తవం ఆయేషా మీరా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఉమేష్ ఒక్క నిమిషం. లెట్ మీ సే సంథింగ్ ఉమేష్ ప్లీజ్ లెట్ మీ సే సంథింగ్. ఆయేషా మీరా అనే ఒక అమాయకురాలు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేయబడింది అన్నది వాస్తవమే. ఎవడో ఒకడు చేశాడన్నది వాస్తవమే. 18 సంవత్సరాలు దర్యాప్తు చేసి వీడినొకడిని పట్టుకొచ్చి చివరికి ఎవడూ లేడని తేల్చేస్తే వ్యవస్థలు, ఏ వ్యవస్థ అన్నా కానివ్వండి, అదృశ్య శక్తులు చేశాయా ఏదన్నా కానివ్వండి మాకు తెలియదు, 18 సంవత్సరాల తర్వాత ఏమీ లేదంటే ఇంకా ఏం నమ్ముతారు? అది ఇట్లాంటి వాటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు గఫూర్ గారు లాంటి అవుట్లే వస్తాయి. తీసుకుంటా ఉమేష్, ఈ విషయంలో తీసుకుంటా ఉమేష్, గఫూర్ గారు అయిన తర్వాత తీసుకుంటా. తల్లి తండ్రి వాళ్ళందరూ మన అసెంబ్లీ చుట్టూ తిరిగారు ఆ రోజుల్లో, నేను కూడా ఉన్నాను. ఏమైనా అది ఒక కేసు, అది మీరు చెప్పండి. ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, సిట్టు దర్యాప్తు మీకు ధైర్యం ఉంటే టీటీడీ కానీ గవర్నమెంట్ కానీ, ఇఫ్ యు ఆర్ సిన్సియర్, మీరు సుప్రీంకోర్టుకు పోండి. అయితే సుప్రీంకోర్టు ఎట్లా రియాక్ట్ అయితే చెప్పలేము. ఈ రాజకీయాలని మాన్యత మీద ఎందుకు వేస్తారని కూడా చెప్పొచ్చు. అది ఏమిటనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోండి. లేదు అదంతా అనవసరం అనుకుంటే మీరు ఇంక దాని మీద చర్చ కంటే భవిష్యత్తులో కల్తీ జరగకుండా ఏం చేయాలనో దినేష్ కుమార్ కమిటీ ఎట్లా రికమెండ్ చేస్తుంది. అట్లాగే నాసిరకం వాడకుండా తిరుపతి లడ్డు యొక్క క్వాలిటీ పెంచడం కానీ, ఇంకా అడ్మినిస్ట్రేషన్ లో ఏమేమి మార్పులు చేయాలనేటువంటిది దినేష్ కుమార్ గారు చెప్పిన దాన్ని ఆచరణలో తీసుకొని పోండి. మాత్రం ఇంకా భ్రమంలో పెట్టాలని చెప్పదలుచుకున్నాను. విజయ్ చెప్పండి, ఇప్పుడు ఏంటి ప్రభుత్వము అనవసరమైన హోప్స్ క్రియేట్ చేయడమో లేకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్లీ